నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి భీమవరంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తులను గెలిపించాలని కోరుతూ తణుకులో ఉధృతమైన ప్రచారం పారిశ్రామిక విద్యా సంస్థల ఉద్యోగులను కలుసుకుని ఓట్లు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో విజయం కోసం ప్రత్యేక పూజలు చేసిన తణుకు నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆధ్వర్యం వహించిన అధ్యాపక బృందం ప్రింటర్స్ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెంలో ర్యాలీ నిర్వహించిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ షెడ్యూల్ కులాల నివాసిత ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలి రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్సీగా రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ ఆత్రేయపురం మండలంలో ప్రచారం చేసిన బీజేపీ నాయకులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శాసనమండలి ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం అమలాపురంలో వివరించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అత్యంత జాగ్రత్త వహించాలి సిబ్బందికి హితవు పలికిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లాలో వ్యవసాయం పరిశ్రమ విద్య ఆరోగ్య సంరక్షణ పర్యావరణం వంటి రంగాలను బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ లో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు నియోజకవర్గాల వారీగా జనాభా భౌగోళిక ఆర్థిక మౌలిక సదుపాయాలు వంటి వాటిని సమగ్ర అవగాహనతో ప్రణాళిక రూపొందించాలని అన్నారు ఈ సమావేశంలో డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు సిపిఓ కంటిపూడి శ్రీనివాసరావు జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావులు పాల్గొన్నారు నగరపాలక పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి పనిచేస్తున్న సంస్థల ద్వారానే వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రం భీమవరంలో ధర్నా చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లిపోయిన రంగారావు కె మహంకాళి నీలాపు శ్రీను వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిల్లరి మల్లేశ్వరరావులు పాల్గొన్నారు ఈ నెల 27వ తేదీన జరగనున్న పాత ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది మరో 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు ప్రచారాన్ని ఉధృతం చేసి నేరుగా ఓటర్లను కలుస్తున్నారు ఇందులో భాగంగా కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ తణుకులో ఈ పార్టీల నాయకులు సోమవారం విద్యా పారిశ్రామిక సంస్థలకు చెందిన పట్టభద్రులను కలుసుకున్నారు ఈ మేరకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ ఆంధ్ర షుగర్స్ ఉద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించి మాట్లాడారు నేను మద్దతు తెలియజేసి దాంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఎంతో సహకారం అందించారు దానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ఆ రోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే మన జగన్జీ గారు అధిబాబు గారు ఇచ్చినటువంటి మెసేజ్ మొత్తం దేశ విదేశాల్లో వైరల్ అయింది ఆ రోజు అటువంటి భయానక పరిస్థితి గురించి అధిబాబు గారు ఇచ్చినటువంటి దాని మీద చర్చ జరిగింది కూడా చాలా మంది ఈరోజు ఆ విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక మంచి అభ్యర్థిని ఈరోజు పార్టీ నామినేట్ చేయడం జరిగింది ఆయనకి మనందరూ కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతును మీరందరూ కూడా తెలియజేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 1లో 1 వేయాలి ఈరోజు 1 కూడా రోమన్ 1 కాకుండా స్ట్రైట్ లైన్ 1 మాత్రమే వేయాలి దాంట్లో 1కి రౌండ్ చుట్టకూడదు సర్కిల్ చుట్టకూడదు మళ్ళీ 1 వేసి దాంట్లో స్క్వేర్ కొట్టకూడదు ఈ విధంగా ఎటువంటి చేతులు కొమ్ములు ఉండకూడదు జస్ట్ స్ట్రైట్ లైన్ మాత్రమే వేసి ఆ ఫోల్డింగ్ కూడా బ్యాలెట్ పేపర్ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఫోల్డింగ్ కూడా కరెక్ట్ గా అదే ఫోల్డింగ్ లో పెట్టుకోవాల్సిన అవసరం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి పార్టీ నాయకులు తాతిపూడి మారుతీరావులు పాల్గొన్నారు
కాగా శ్రీ చైతన్య స్కూల్ కు చెందిన ఉపాధ్యాయులను కలిసి కూటమి అభ్యర్థికి చేయూతనందించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, నాయకులు గుమ్మళ్ల హనుమంతరావు, బొలుసు పద్మనాభంతో పాటు ఆంధ్రప్రదేశ్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తణుకు జోన్ అధ్యక్షులు నాసరి రాజశేఖర్లు పాల్గొన్నారు. వచ్చే నెల 1వ తేదీన జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో పాల్గొనే తణుకు నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థుల చేత సోమవారం ఈ సంస్థ ప్రాంగణంలో సరస్వతి పూజలు చేయించారు. గత ఏడాది మాదిరిగా ఈ సంవత్సరంలో కూడా అత్యధిక మార్కులు సాధించి 100% ఉత్తీర్ణత సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ నారగాని వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వంటిపల్లి సుధీర్, ఏజీఎం జె గణేష్ బాబు, ఏవో దిమ్మిటి నాగరాజు, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. తణుకు పాత ఊరుకు చెందిన వేణు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో సోమవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించి విద్యార్థులకు శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రాజెక్టులను ప్రదర్శించగా తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలించి ప్రశంసించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు మేడిశెట్టి వేణు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిని నడిపిస్తున్న సైన్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మూఢనమ్మకాలకు దూరంగా పెట్టి సైన్స్ అందిస్తున్న విజ్ఞానంతో విద్యార్థులు ప్రగతిని సాధించాలని వేణు ఉద్బోధించారు. ఈ సందర్భంగా సైన్స్ టీచర్లు ఎం ప్రణతి, ఎం ధన్య చేసిన కృషిని వేణు ప్రశంసించారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా వేణు ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్లో సైన్స్ ఫేర్ ఏర్పాటు చేశాము. 93 ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి సైన్స్ టీచర్స్ సహకారంతో 93 ప్రాజెక్ట్స్ చేయటం జరిగింది. ఈ రోజుల్లో నేటి కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మా స్టూడెంట్స్ని సైన్స్ పరంగా టెక్నాలజికల్గా వాళ్ళని డెవలప్ చేయటానికి మా టీచర్స్ అందరూ కృషి చేస్తూ మరి ఈ సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిల్లలు కూడా చాలా ఆసక్తికరంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి చక్కగా ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని మేము అందరం సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రింటర్స్ డే సందర్భంగా ప్రింటింగ్ ప్రెస్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పిటి వెంకన్న, అధ్యక్షులు గాదం మురళీకృష్ణ, కార్యదర్శి టి రాజేష్ కుమార్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్ల గ్రామంలో 1600 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను ఏర్పాట్లు చేస్తున్నారు. శివలింగంపై బ్రహ్మసూత్రం కలిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. దీనిని బట్టి కాకతీయుల సామ్రాజ్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంగా ఇది విరాజిల్లుతోంది. శివలింగంతో పాటు బాల త్రిపుర సుందరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లు ఇక్కడ కొలువై ఉన్నారు. ఏకశిలా నంది, 70 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం, అమ్మవారి శ్రీచక్రం పీఠం మీద బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగం ప్రతిష్టాపన ఈ ఆలయం ప్రత్యేకతలు. అలాగే కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి నాగలిపి కలిగిన నందీశ్వరి స్తూపం ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ అర్చకులు ఐలూరి సాంబశివరావు, ఐలూరి తారక లక్ష్మణ శర్మలు ఈ ఆలయం ప్రత్యేకతలను వివరించారు. ఇప్పుడు ప్రకటనలు.